సింహం జనాల్లోకి వచ్చిందండి. ఆ! ఇది నేననలేదు. కొంతమంది అంటుంటే, లేకపోతే నాకంత సాహసం ఏడుందండి. సరే, వచ్చింది కదా! రాంగానే దానికి ఆహారం దొరికింది. ఆహారం తిని వెళ్ళిపోవాలి కదా! అలా వెళ్ళకుండా నేను శాకాహారిని అంటూ శుద్ధపూస మాటలు చెప్తూ ఉంది. అప్పుడే నాకో కథ గుర్తుకొచ్చిందండి. మనం చిన్నప్పుడు 'పులి బంగారు కడి' అని ఒక కథ వినుంటాం. దాంట్లో ఏందంటే నేను క్లుప్తంగా చెబుతాను. ముసలి పులి అది లేవలేని పరిస్థితిలో ఉండి దాని ఆహారం కోసం అదేం చెబుతుందంటే ఎవరన్నా అటు గుండా పోతున్న బాటసారులకి నా దగ్గర బంగారు కడి ఉంది. నాకు పళ్ళు కూడా లేవు. నేను శాకాహారిని అయిపోయాను. వచ్చి ఈ కడిని తీసుకొని వెళ్ళండి అంటది. పాపం అక్కడ అటు నుంచి వెళ్ళే ప్రజలు నమ్మేసి దాని దగ్గరికి రాగానే పట్టుకొని తినేసేది. అర్థమైందనుకుంటాను. కాబట్టి ఆంధ్ర ప్రజలెవరు ఇలాంటి మాటలకి పొంగిపోరని మొన్న కూడా తెలుసుకున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి మాటలకి మనము పొంగిపోకూడదనేది వార్నింగ్ లాగా ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. క్రూర జంతువులకి ఎవ్వరూ సహాయం ఉండరు, వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా. అందుకనే పులులకు కానీ సింహాలకు కానీ ఒక్కళ్ళే ఉంటారు. అర్థమైంది కదా? అది సింగిల్గా అని చెప్పే వాళ్ళకి ఇది చెప్పండి.